హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ కర్రీ వండుతున్నాను. బౌల్ పెట్టాను చూసారా, ఆయిల్ వేసాను, పచ్చిమిర్చి వేసాను, ఉల్లిపాయలు కూడా వేస్తున్నాను. పెద్ద సైజు ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, ఒక పచ్చిమిర్చి తీసుకున్నాను, అంతే ఫ్రెండ్స్. పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ ఏ విధంగా వేగింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించాలి ఫ్రెండ్స్. ఇప్పుడు నేను పుదీనా, కొత్తిమీర, జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ఫ్రెండ్స్, ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాను పేస్ట్ లాగా. అంటే మా పిల్లలు పుదీనా, కొత్తిమీర ఆకుల్లా కనిపిస్తే తినట్లేదు ఫ్రెండ్స్, అందుకని ఈ విధంగా నేను మిక్సీ పట్టాను. మిక్సీ పట్టి వేస్తున్నాను ఫ్రెండ్స్. పిల్లలకు పుదీనా పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపాలి ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ లెగ్ పీస్ వేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా నేను పసుపు, కారం, సాల్ట్ కలిపేసి మ్యాగ్నెట్ 1 నిమిషం అలాగా ఏదో కలిపేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. బాగా కలుపుతున్నాను చూడండి ఫ్రెండ్స్. అలా కలిపేసిన తర్వాత బాగా ఎక్కువ పెద్ద మంట మీద ఏమీ చేయక్కర్లేదు ఫ్రెండ్స్. చిన్నగా వాటర్ వచ్చేంత వరకు చిన్నగానే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్, అడుగంటుకోకుండా. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్ ఏ విధంగా మూత పెట్టాను. ఇప్పుడు తీసేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా ఉడుకుతుంది. చూసారా ఫ్రెండ్స్, చికెన్లో ఉన్న వాటర్ బయటకు వస్తున్నాయి, అందుకనే చికెన్ ఎక్కడ అడుగంటుకోలేదు. ఇంకా అలా చిన్నగా ఉడకనిస్తుంటే ఇంకా వాటర్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్. మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. చూడండి ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ వాటర్ ఎలా వచ్చేసినాయో చూసారా. అలా చిన్న మంట మీద అలా పెట్టేసి ఉంచేసాను నేను, వాటర్ ఏమి యాడ్ చేయలేదు. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో బాగా. ఇప్పుడు దాచిన చెక్క, లవంగాలు, గసగసాలు, ధనియాలు ఇవన్నీ పౌడర్లా చేసుకున్నా ఫ్రెండ్స్. ఆ పౌడర్ కొంచెం వేస్తున్నాను. బాగా కలుపుతున్నాను. చూసారా ఫ్రెండ్స్, ఇది చపాతీల్లోకైనా రైస్లోకైనా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా చేసుకొని కొంచెం చారు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం పుదీనా, కొత్తిమీర ఇవన్నీ పేస్ట్లా చేసి పోసాంగా ఫ్రెండ్స్. పిల్లలకు అసలు మనం వేసామని కూడా తెలియదు ఫ్రెండ్స్, చాలా ఇష్టంగా తింటారు. చూసారా ఫ్రెండ్స్, మళ్ళీ మూత పెట్టి వేస్తున్నాను 1 నిమిషం అలాగా. ఇప్పుడు కొత్తిమీర వేసేస్తున్నా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఇంకా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.